గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మారిపోయింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా విభజించింది ప్రభుత్వం. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత వార్డుల విభజన, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓవైపు జనగణన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక గ్రేటర్లో వార్డుల విభజన, కార్పొరేషన్ల ఏర్పాటు చేశారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటులో కోర్ హైదరాబాద్ రీజియన్లో ఎంఐఎం బలం పెరిగేలా కుట్రకు తెరలేపారని కమలనాథులు మండిపడుతున్నారు. రాజకీయ అభ్యంతరాలు ఇలా ఉండగా ప్రభుత్వం మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా తన పని తాను చేసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ దానిని 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ఎదురవుతున్న పాలనాపరమైన చిక్కుముడుల్ని విప్పేందుకు ప్రభుత్వం ట్రిపుల్ కార్పొరేషన్ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భవించాయి. అయితే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా చెబుతుండగా బీఆర్ఎస్, బీజేపీలు దీనిని రాజకీయ ప్రేరేపిత ఏకపక్ష నిర్ణయంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయం అశాస్త్రీయమని, ప్రజల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అధికారంలో లేకపోయినా ఈ విభజన రాజకీయ ప్రయోజనాల కోసమేనని భావిస్తోంది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ విభజన హైదరాబాద్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం భౌగోళికంగా, జనాభా పరంగా ఊహించని రీతిలో విస్తరించింది. గత ఏడాది డిసెంబర్లో చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో నగరం విస్తీర్ణం ఏకంగా 2000 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇంత భారీ పరిధిని ఒకే కమిషనర్, ఒకే ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షించడం అసాధ్యంగా మారింది. మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం, పౌర సేవల నాణ్యత తగ్గడం వంటి సమస్యలను అధిగమించడానికి పాలనా వికేంద్రీకరణ ఏకైక మార్గమని ప్రభుత్వం భావించింది. నగర పాలనను మరింత పకడ్బందీగా చేసేందుకు మొత్తం 300 వార్డులు 60 సర్కిళ్లుగా విభజించారు. వీటిని 3 కార్పొరేషన్లుగా విభజించారు. విభజన జరిగిన వెంటనే పాలనలో స్తబ్దత లేకుండా ప్రభుత్వం 3 సమర్థులైన ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఈ 3 కార్పొరేషన్ల మధ్య నిధుల పంపిణీ, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ కోసం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంసీ ఏర్పాటైంది. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి జోన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ ఏర్పాటు కాగా ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి జోన్లతో జీహెచ్ఎంసీ రూపుదిద్దుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల పౌరులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక కార్పొరేషన్ల వల్ల ఆయా ప్రాంతాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చని చెబుతోంది. ఈ విభజన కేవలం పాలనాపరమైనదే కాదు, రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారం ఒకే చోట కేంద్రీకృతమైతే అభివృద్ధి కుంటుపడుతుందని, 3 కార్పొరేషన్ల ఏర్పాటుతో పౌరులకు పాలన మరింత చేరువవుతుందని నిపుణులు చెబుతున్నారు. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచడం వల్ల రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొత్త నాయకత్వం ఉద్భవించే అవకాశం ఉంది. చిన్న డివిజన్లు ఉండడం వల్ల కార్పొరేటర్లు తమ పరిధిలోని ప్రజలతో నిత్యం టచ్లో ఉండే వీలుంటుంది అనేది ప్రభుత్వ వాదన. అయితే విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే కొన్ని కీలక సవాళ్లను ప్రభుత్వం అధిగమించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీకి ఉన్న 1000 కోట్ల అప్పులు, ఆస్తులను 3 సంస్థల మధ్య సమానంగా పంచడం సంక్లిష్టమైన ప్రక్రియ. వేలాది మంది మున్సిపల్ సిబ్బందిని, ఇంజనీర్లను కొత్త కార్పొరేషన్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైలు, హెచ్ఎండిఏ వంటి ఉమ్మడి సంస్థలతో ఈ 3 కార్పొరేషన్లు ఎలా సమన్వయం చేసుకుంటాయనేది ఆసక్తికరం. హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించడం నగరాన్ని మెగా సిటీ నుంచి స్మార్ట్ రీజియన్స్ గా మార్చే దిశగా వేసిన అడుగు. పాత బస్తీ సంస్కృతిని కాపాడుతూనే సైబరాబాద్ ఆధునికతను, మల్కాజ్గిరి నివాస యోగ్యతను మెరుగుపరచడానికి ఈ విభజన దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్లో 150 డివిజన్లు, సైబరాబాద్లో 76 డివిజన్లు, మల్కాజ్గిరిలో 74 డివిజన్ల లెక్కన కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కూడా కాంగ్రెస్ సర్కారు కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జరిగింది. విభజన చేసే ఉద్దేశం ఉన్నప్పుడు 300 వార్డులకు కలిపి రిజర్వేషన్లు ఖరారు చేయడం, పాలక మండలి రద్దు కావడంతోనే 3 కార్పొరేషన్లుగా విచ్ఛిన్నం చేయడం వెనుక సర్కారు రాజకీయ వైఖరి స్పష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చేసిన ప్రయోగమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇందులో ఒక వర్గానికి లబ్ధి చేసే అవకాశం కూడా ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నగరపాలన చిన్నాభిన్నం కావడంతో పాటు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ మరో వర్గంతో కలిసి సులభంగా దక్కించుకునే వెసులుబాటు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.